హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి బీరకాయ నువ్వుల పొడి కర్రీ. ఈ కర్రీ అన్నం, చపాతీ, పుల్కా వేటిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిరపకాయని ఇలా చీల్చుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని బీరకాయలో ఉన్న వాటర్ అంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇవి మొత్తం మగ్గేలోగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయల మీద మూత తీసి చూస్తే చూడండి, వాటర్ మొత్తం బయటికి వచ్చేసింది. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, బీరకాయ నువ్వుల పొడి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.